నమ్మదగిన యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరుగులో కొన్ని జీవిత సత్యాలు తెలుసుకుని శిలువ గురించిన పదే పదే విలువైన ధ్యానాల్ని మనం ధ్యానించుకుందామా. అయితే మనకు నిజమైన సంతోషం ప్రభునందే లభిస్తుంది కనుక డబ్బుతో రాదు. అది మనసుకు సంబంధించింది. దేవుని మీద ఆశ్రయించినప్పుడు పూర్ణ శాంతి పూర్ణ సంతోషాన్ని లభిస్తాయని ఆయన ఆశ్రయిద్దాం. ప్రార్థన చాలా గొప్పది. దానివల్ల ధైర్యము ఉత్సాహం పెంపొందించుకోగలమని భక్తుడు చెప్పాడు. తర్వాత ఇష్టమైన పని చేస్తూ ఉంటే అసలు అలసటే రాదు. మనకి ఇష్టమైన దైవ ధ్యానం చేస్తే మనకు ఆత్మకు సంతృప్తి, మనకు ఉజ్జీవము, ఆనందం కూడా లభిస్తాయి. అయితే అందరి వద్ద ఓర్పును ప్రదర్శించవచ్చు, కానీ ముఖ్యంగా మనలో మనం ఓర్పుతో ఉండటం కూడా మనం ప్రవర్తించుకోవాలి. మనలో ఓర్పు నుంచుకోవాలి. అయితే మరి సంతృప్తి ఉన్నవారి దగ్గరే సంతోషం ఉంటుంది. అది మాత్రం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి దేవుని యొక్క చిత్తంలో మరి వంటగదిలో మరి అన్ని వస్తువులు ఉన్నట్టే పుస్తకాల గది కూడా మనకు ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆధ్యాత్మిక చింతన కలిగిన పుస్తకాలు జీవిత చరిత్రలో మనకు ఎంతో ప్రభావితాన్ని స్ఫూర్తినిస్తాయి. శాంతంగా నిబ్బరంగా ఉండటమే నిజమైన భక్తికి శక్తికి కూడా నిదర్శనం. స్వశక్తితో ఆధారపడిన వ్యక్తి ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. ఇతరులపై ఆధారపడిన ఎప్పుడూ దుఃఖానికి గురవుతూనే ఉంటాడని గుర్తుపెట్టుకుందాం. నిజం చెప్పడానికి ఎంతో ధైర్యం ఉండాలి. అలాగే నిజాన్ని ఒప్పుకోవడానికి కూడా అంతకు మించిన ధైర్యం కూడా ఉండాలి. ప్రయత్నము, సాహసము, ధైర్యము, బుద్ధిబలము, శక్తి, పరాక్రమం, ఈ 6 గుణాలు ప్రతి మనిషికి అవసరం. మళ్ళీ చెప్దాం, అన్నిటికన్నా మించి దైవభక్తి కావాలి. మరి మరి అన్ని పనుల్లో ప్రయత్నము, సాహసము, ధైర్యము, బుద్ధిబలము, శక్తి, పరాక్రమము మనం అలవర్చుకోవాలి. అయితే తెలివిగలవారంట ఇతరుల వైఫల్యాలు గమనించి వారి నుంచి మంచి పాఠాలు నేర్చుకొని విజయాలు సాధిస్తారు. నిజమే కదా. మరి దావీదు బలహీనతలు, అబ్రహాము అబద్ధాలు ఆడటము, మళ్ళీ దేవుడు క్షమించటము, వారందరి జీవితాలు కూడా ఫలభరితంగానే, యోసేపు జీవితం ఫలభరితంగానే మిగిలిపోయినాయి. వారి జీవితాల నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోగలం. సత్యము, ఆత్మనిగ్రహము, వైరాగ్యము, ఔదార్యము, అహింస, సజ్జనతత్వము, ఇవన్నీ కూడా విజయానికి సోపానాలు. వీటితో కులానికి కానీ కుటుంబంతో ఏమాత్రం సంబంధమే ఉండకూడదు. అయితే ఇది నా క్లుప్తంగా మనం శిలువ ధ్యానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరి ఈ శిలువ ధ్యానాల్లో ప్రాముఖ్యంగా వాడుకునే మాట 1 కొరింథీ 1:9 ఆధారంగా క్రీస్తు పిలుపుని తెలుసుకున్న తర్వాత మరి పౌలు చెప్పిన అమూల్యమైన వాక్యమే 1:18. సిలువను గూర్చిన వార్త నశించి వారికి విరితనం, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇది అద్భుత శక్తి. అది నేర్చుకోవాల్సిన విషయాలు దేవుడు ఎన్నో నేర్పుతాడు మనకి. అది సుపరిచితమైనదే. కానీ సిలువకు జీవితానికి అవినాభావ సంబంధం ఉంది. క్రైస్తవ జీవితం సిలువలో ముడిపడి ఉంది. క్రైస్తవ చిహ్నము సిలువ. అది గుడిపై, ఇంట్లో మనం మనం క్రాస్ మీద ఎన్నో పెట్టుకుంటాం కదా. ఇవన్నీ కాదు. కానీ 3 రకాల సిలువలు నేను ఒకసారి చెప్పిందే మళ్ళీ చెప్తా. ఆకారపు సిలువ, ఈ ఆకారాలు పెట్టుకోవడమే ఉంటే చిహ్నంగా అది భక్తిభావం కనపరుచుకుంటాం. ఆచారపు సిలువ, ఇది మనం బుధవారం చేసేది. ఆచారంగా ఆదివారాలు చర్చికి వెళ్ళటం, బైబిల్ స్టడీలు చేయడం, ఇవన్నీ కూడా క్విజులకు సిద్ధపడటం, ఇవన్నీ కూడా ఆచారాలే అవుతాయి. కానీ 3వది ఆధ్యాత్మిక సిలువ. అది మనం లోతైన అనుభవంతో, హృదయంతో నేర్చుకోవాలి. మన ప్రభువును సిలువైంది తప్ప అతిశయించడం నాకు దూరం మగను కాక అన్నట్టు పౌలుతో మనం చెప్పగలగాలి. మరి నేను కాదు, క్రీస్తే జీవిస్తుందని చెప్పగలగాలి. అది మరి నిజంగా 3 అనుభవాలు. సిలువ 3 రకాల అనుభవాలు ఇస్తుందండి. అవమానం ఉంది, అది మోయించడం క్రీస్తు పట్ల చాలా అవమానకరమైన అనుభవమే. సిలువలో క్రీస్తు శ్రమపడ్డాడు, తర్వాత మరణం చెందాడు. ఈ 3 కూడా క్రైస్తవ జీవితంలో క్రీస్తు మన కొరకు చేసిన అనుభవంలో ఈ 3 ముఖ్యమైనవి. అది 5 రకాల మనుషులు ఉన్నారు. మనం ఎటువంటి రకాల మనుషులు మనం గుర్తుంచుకోగలమా? నశించున్న వారమా, రక్షించబడుచున్న వారమా, యూదుల్లాగా ఆచారపడి గ్రీకుల్లాగా జ్ఞానం చూపించేవాళ్ళమా, క్రీస్తుని నమ్మి అందులో అనుసరించే వారంగా ఉన్నామా? ఒకసారి జ్ఞాపకం ఉంచుకుందాం. మరి ముఖ్యంగా మరి గెత్సెమనే అనుభవం గురించి నేను తెలుసుకున్న పాఠాన్ని మీకు చెప్తాను. ఒలీవ కొండకు ఆయన వచ్చారు. క్రీస్తు శిలువకు ముందుగా గెత్సెమనేలో ఆయన ఆ శ్రమకు సిద్ధపడ్డారండి. ఎంత వేదంతో సిద్ధపడ్డారు. మత్తయి 14లో
తరచుగా గెత్సేమనే దగ్గరికి వెళ్ళి పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ వచ్చి అక్కడ ప్రార్థనలు చేసుకునే ఆనవాయితీ ఉంది క్రీస్తుకి. గెత్సేమనే ప్రార్థన మనకెప్పుడు గుర్తొస్తుంది. మరి మనకు కూడా ప్రార్థించడానికి ఒక స్థలం ఉండాలి. ఇస్సాకుకు పొలంలో స్థలం ఉంది. దానియేలుకు కిటికీ ఉంది. హన్నాకు దేవుని ఆలయం ఉంది. మరి ఈయనకేమో క్రీస్తు గెత్సేమనే స్థలం. మనం కూడా మన ఇంట్లో ఒక స్థలం ఎన్నుకొని ఏకాంత ప్రార్థనలో గడపటం, కుటుంబ ప్రార్థనలో మనం ఇంటి మధ్యలో చేసుకోవడం, మరి అది ఒక స్థలాన్ని మనం నిర్ణయించుకుంది. అసలు మా బాల్యంలో మాకు ఒక ప్రార్థనా గది ప్రత్యేకంగా ఉండేదండి. అక్కడే ఎవరన్నా విశ్వాసులు వచ్చినప్పుడు ఆ గదిలో మా అమ్మ ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరూ కూడా ప్రార్థనలో నడిపించేవాళ్ళు చాలా బాల్యం కాలంలో. అయితే ఆ ప్రత్యేకంగా గది ఒక రూమును ప్రత్యేకించుకోవడం, మన ఇంట్లో ఒక గదిని ప్రార్థనా గదిగా ఉంచుకోవడం అది ఎంతో గొప్ప దీవెనని గుర్తుంచుకుందాం. ఏదేనో మరి ఆ రోజుల్లో మరి ఏదెల్లో పాపం ప్రవేశించి అక్కడ మరి వేదంతో మరి పరద్రోలబడిన అనుభవించి తిరిగి మళ్ళీ క్రీస్తు ద్వారా ఆ సత్సంబంధాలు నెలకొల్పడానికి దేవుని యొక్క ప్రత్యేక ప్రణాళికే శిలువ ప్రణాళిక. అది గొలుగుతా దగ్గర ఈయన చేసిన అనుభవాలు మనం కొంచెం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను 19:41 మరి ఎన్నో తోటలు ఉన్నాయి. అది ఇక్కడ గెత్సేమనే తోట ఉంది. అది అక్కడ నేను కూడా మరి హోలీ ల్యాండ్ వెళ్ళినప్పుడు అదంతా ఒలివ మొక్కలతో చెట్లతో ఎంతో నిండుగా పచ్చగా ఉంది. అది తర్వాత సమాధి దగ్గర సమాధి తోట, అది కూడా ఒక తోట. అక్కడ ఏదో తోట, ఇది ఇక్కడేమో గెత్సేమనే తోట, ఇక్కడ సమాధి దగ్గర ఒక తోట, ఇన్ని రకాల తోటలు ఉన్నాయి. మనకు చివరికి బహుమానపు తోట పరదేశ్ కూడా మనకి ఎంతో చక్కని నిరీక్షణతో మనం చూసుకుందాం. ఒలివ చెట్లు, చల్లని వాతావరణము, ఆత్మీయ వాతావరణం కలిగినటువంటి ప్రాంతం. ఒలివ నూనె కూడా ఒలివ గింజల నుంచి నూనె తీస్తారు. అదే అచ్చంగా దంచబడిన నూనెయే ప్రదీపాలలో 7 దీపాల్లో వేస్తారు. అది ఎంతో చక్కని అది ఒక పెద్ద ప్రసంగం. ఒలివ మొక్క, ఒలివ నూనె, ఒలివ ఆ అనుభవాలన్నీ కూడా చాలా గొప్పవి. మరి అద్భుతమైన ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనలో మనం జ్ఞాపకంచుకుంటే ఏకాంత ప్రార్థన ప్రభు కూడా చేసిన అనుభవాలు మనం కూడా అనుకరించాలి. లూకా 22:41 శిష్యులను వల్లి ముందుకు మరి వాళ్ళు ముగ్గురిని మరి శిష్యుల్ని ప్రత్యేకించుకుని దాంతోపాటు రమ్మంటాడు. తర్వాత వాళ్ళని కూడా అక్కడే రాయివేత దూరంలో వదిలిపెట్టి ఒంటరిగా ప్రార్థించడానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఒంటరి ప్రార్థన, దేవునితో సహవాసం మనకు అవసరమని క్రీస్తు మనకి గెత్సేమనే దగ్గర నేర్పించాడు. అది మరి గొప్ప అవసరాన్ని గుర్తించాడు. అక్కడ ఎటువంటి ప్రార్థన చేశాడు? విధేయత చూపిన ప్రార్థన చేశాడు. ఒక చోట సాగిలపడి ఒక చోట మోకరిల్లి అని ఉంది. మార్కు 14:35, మరి మత్తయి 26:39. అది తండ్రి కొడుకు కుమారునిగా ఆయన చేసిన ప్రార్థన, తండ్రితో ఏకీవించేసేటువంటి ప్రార్థన, కుమారునిగా ప్రార్థించే అనుభవం, మనం కూడా ఆయన బిడ్డలంగా ప్రార్థించే అనుభవం. లూకా 14:36. తర్వాత 4వదిగా ఆసక్తి కలిగిన ప్రార్థన ప్రభు చేశారు. రక్తం కారునంతగా చెమట ఆతులతో ప్రార్థించాడు. ఎంతో చక్కని అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఎంత ఆసక్తి గల ప్రార్థన, చాలా శక్తి గలది. తర్వాతది సంపూర్ణ సమర్పణతో కూడిన ప్రార్థన, అదే విడ్కోలు ప్రార్థన. ఒక గిన్నె చూస్తూ దాన్ని తొలగించి ప్రభువాన్ని ప్రార్థిస్తూ నీ చిత్తమే అని మళ్ళీ వెంటనే సర్దుకున్నారు. అది మానవరీత్యా ఆ బలహీనత ఎలా చేయాలి అని ఆలోచిస్తూ చెప్పిన మాటేమో. అది తర్వాత మరి నేను త్రాగుకుంటానా అని తనే సమర్థించుకుని తాగటానికి ఇష్టపడ్డాడండి. మరి ఆయన మరి మరి రక్తంలో శక్తి ఉందని అనుకున్నాం కదా. ఆదికాండం 10లో హేబెల్ రక్తం కూడా మొరపెడుతుంది. అసలు ఫస్ట్ రక్తం కార్చింది క్రీస్తు గెత్సేమనేలోనే కదా. చెమట రక్తంగా కార్చాడు. ఆ నిజంగా మన కోసం అంతగా వేదన పడి కాసిన రక్తం యొక్క శక్తి ఎంతో గొప్పది. క్రీస్తు శరీరంలో నుంచి వచ్చిన రక్తం అది మొదటి రక్తం. తర్వాత గాయాల నుంచి వచ్చిన రక్తాన్ని చూస్తున్నాం. మరి హెబ్రీ 12:24 మరి చూస్తున్నాం. లేవి కాండంలో కూడా రక్తము దేహంలో ప్రాణం ద్వారా తర్వాత బలిగా అర్పించటం, ప్రాయశ్చిత్తంగా అర్పించడానికి పాప పరిహారార్థం, అదంతా మనం చాలాసార్లు చెప్పుకోగలిగాం. మరి దేవదూతలు ఆయన బలపరిచారు. మనుషులు ఎవ్వరూ మరి వీళ్ళు ఇంత బాధతో ఉన్నాడే అని శిష్యులు మందమతులండి, వాళ్ళు సరిగ్గా గ్రహించుకోలేకపోయారు. చనిపోయిన తర్వాత భయంకరమైన శ్రమలు పడి హతసాక్షులు అయ్యారు, కానీ బ్రతికుండగా మాత్రం ఆయన కోరుకున్న ఆదరణ ప్రభు పొందలేదు. గెత్సేమనేలో గాయాలు లేవు, మానసిక వేదనే పొందాడు. 1 తిమోతి 2:5 దేవునికి నరుడికి మధ్యవర్తిగా ఉండేటువంటి ఆ క్రీస్తు మనకున్నాడు. ఆయన మనం పక్షంగా జ్ఞాపం చేశాడు. 26:41
ఆత్మసిద్ధమే కాదు శరీరం బలహం అని కూడా అన్నారు కదా. తర్వాత ఆయన ఒక ఎంత హీనమైన మరణాన్ని ఎలా అన్నాడంటే ఫిలిప్పి 2:8లో శిలువ మరణము పొందినంతగా, అంటే ఎంత బాధకరమైన మరణాన్ని అంత పొందటానికి ఆయన మనకు తగ్గించుకున్నాడు. అంతగా తగ్గించుకున్న క్రీస్తు మనం చూస్తాం ఫిలిప్పిలో. శారీరకంగా, ఫిజికల్గా, మెంటల్గా బాధపడి శ్రమ పొందాడు. తర్వాత గిన్నె ఏ రకమైంది, అది చాలా అవమానంతో నిండింది, వేదంతో నిండింది. మరి మన పాపాలు, మత్సరాలు, అసూయలు అవన్నీ కూడా నిండినటువంటి పాత్రను ఆయన తను ఎత్తి పెట్టుకున్నాడు. అద్భుతకరుడు. ఎన్నో ఆత్మీయ సత్యాలు మనం చూడగలం. లెంట్ సమయంలో మనం సన్నిహితంగా గడిపేటువంటి ఈ అనుభవంలో మరొకసారి క్రాస్ గురించి కొద్దిగా ఆలోచిద్దాం. క్రాస్ అనే మాటట 2 పదాలు ఉన్నాయట. తర్వాత క్రిక్స్ లాటిన్ మాట, అది అర్థం. అది సామాన్య స్టేట్మెంట్. అది ఏంటంటే ప్రపంచ చరిత్ర కేంద్రమే సిలువ కదా. ఈ సిలువను అర్థం చేసుకోకపోతే మన జీవితం వ్యర్థమే. మరి సిలువను కేంద్రీకరించుకున్నదే క్రైస్తవ జీవితం. తర్వాత ఎక్స్క్రూసియేటింగ్ అంటే తట్టుకోలేనంత బాధ. ఈ 2 మాటలు, క్రక్స్ అనే మాట, తర్వాత ఎక్స్క్రూసియేటింగ్ అనేటువంటి మాట, తట్టుకోలేని బాధ, ఇది కూడా లాటిన్ పదం. ఈ 2 పదాల నుంచి వచ్చిందే క్రాస్ అటండి. అది లాటిన్ నుంచి వచ్చింది. మరి నొప్పి అనే మాట ఎడబాటు అని అర్థం కూడా తెలుపుద్దంట. కాబట్టి పెయిన్, ఫర్గివ్నెస్, బాధ, మరి బాధ, క్షమతో పాటుగా సత్యము, మరి ఇది అర్థం అని తెలుస్తుంది. ఈ 4 విషయాల్లో ప్రేమ, సత్యము, న్యాయము, క్షమ, ఈ 4 పదాలతోటి సిలువ అర్థం ఇవ్వగలుగుతుంది. ఈ కోరిక, తపన ప్రతి వ్యక్తిలో కూడా ఆయన గురించి తెలుసుకోవాలని ఉండకపోతే మనం అందరం రిబలియస్ నేచర్ తోటి, సిన్ఫుల్ నేచర్ యాటిట్యూడ్తోనే మిగిలిపోయేవాళ్ళం. ఎందుకంటే ఈ 4 అనుభవాలే మనల్ని మారుస్తాయి. సత్యం లభిస్తుందని టెక్నాలజీ చెప్తుంది. మరి మరి మీడియాలో ప్రేమ దొరుకుతుందని వెతుకుతారు, వారి శాస్త్రం భద్రత ఇస్తుందని వెతుకుతారు, మెడిసిన్ ద్వారా శాంతి కోరతారు. కానీ ఈ సత్యము మరి సిలువలోనే మనకు సరైన జవాబు దొరుకుతుంది. ఈ వార్ఫేర్ లేకపోతే ప్రేమ గుర్తింపు రాదు. పీస్ కావాలంటే ముందుగా మనం అందరూ కోరుకుంటాం పీస్ని. క్రీస్తు సిలువ దగ్గరే దొరికేది. పలువిధ పదములరసి ఫలితమేమి కానలేక సిలువ నుంచున్నానన్న రీతిగా ఆయన ఎద్దనే మనం అన్ని మార్గాలు దూరమైనప్పుడు, ప్రభు చెంత తెలిసినప్పుడే, సిలువ చెంత చేరిన నాడే కదుషమ్ములు విడిపోతాయి, మనకు శాంతి లభిస్తుంది, ముక్తి లభిస్తుంది, ముక్తి బలము లభిస్తుంది. అమానుషమైనటువంటి సిలువ చిత్రహింసలు పొంది దాంట్లో ఒక బ్యూటీ చూస్తామట. అది భక్తుడు దాన్ని ఎంత చక్కగా వర్ణించాడంటే, మానవులో ఏ విధంగా అయితే మరి లూకా 23:32లో అదేమనగా 2 దొంగల మధ్య సిలువ వేసినప్పుడు అపాసం చేశారు. బ్రూటల్గా బట్టలు ఊరబెరికి చీట్లు వేసుకొని వారు వాళ్ళని ఎంత అవమానపరుస్తూ చూస్తూ, మరి అప్పుడు ప్రభువు వీరు ఏం చేస్తున్నారో ఎరిగారు, వీరిని క్షమించన్నాడు. అద్భుతమైన మాట, బ్యూటీ ఉంది దాంట్లో. వండర్ఫుల్ అడ్రస్సింగ్, ప్రతి ప్రశ్నకు జవాబు తండ్రి అని పొందినటువంటి క్రీస్తు మనకు ప్రతినిధిగా తండ్రిని ప్రార్థిస్తున్నాడు, తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ మనకి 3 విషయాలు ఉన్నాయి. అడ్రస్ ఉంది, అప్పీల్ ఉంది, తర్వాత మరి దీంట్లో బ్యూటీ ఆఫ్ బ్రూటాలిటీ అన్నారు ఒక భక్తుడు. బ్యూటీ ఇన్ బ్రూటాలిటీ. బ్యూటీ ఏంటంటే చక్కని మాటలు, ప్రభు ఇచ్చిన క్షమ, అది విలువైన బ్యూటీ ఉంది దాంట్లో. క్షమించని క్రీస్తు అడిగారు. ప్రార్థన ద్వారా మనం దేవుని దగ్గరికి రాగలం. తర్వాత ఆర్గ్యుమెంట్ చేశాడు. అంటే ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయినాయి, వీళ్ళందరూ ఏం చేస్తున్నారో వాళ్ళు తెలియట్లేదు అని కూడా ఆర్గ్యూ చేసుకుంటూ వాళ్ళు విజ్ఞాపన చేయడం జరుగుతుంది. తర్వాత రెండవదిగా అష్యూరెన్స్ ఆఫ్ కంఫర్ట్, ఒంటరితనంలో ఓదార్పు ఇవ్వగలిగాడు. లూకా 23:39లో 2 దొంగల మధ్య సిలువ వేసినప్పుడు ఎవరెవరు విమర్శించారు? శాస్త్రులు విమర్శించారు, రాజులు, మరి రాజు కాదా అని సైనికులు బతికించుకో అని చెప్పారు. అపహాసాల మధ్య ఒక దొంగ ఈ మాటలన్నీ గమనించి, క్రీస్తు స్పందన కూడా గమనించి, అది తను మారిపోవడానికి ఒక సాక్ష్యంగా మిగిలిపోయిందండి. అది గొప్ప అనుభవాన్ని అక్కడ మనం సిలువలో చూస్తున్నాం. దొంగ ప్రార్థన మనకు స్ఫూర్తినిస్తుంది. తర్వాత మూడవదిగా ది వండర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. ఆత్మీయ నేత్రాలు విరిగి తెలిసి సైతాను మూసేశాడు కదా అని చెప్పటమే అదే. అయితే
మూడోది అష్యూరెన్స్ ఆఫ్ కంఫర్ట్ గమనిస్తాం. ఫస్ట్ ఏమో బ్యూటీ ఆఫ్ ద మైండ్, బ్యూటీ ఇన్ ద మైండ్స్ ఆఫ్ బ్రూటాలిటీ. బ్రూటల్గా చేసే అనుభవం మధ్య అద్భుతమైన మాటలే బ్యూటీ ఉంది. తర్వాత దానిలోనే అష్యూరెన్స్ ఆఫ్ కంఫర్ట్ ఉంది. మరి 23:39లో క్రీస్తు ఒంటరిలోనే అనుభవంలోనే మన ఆదరణ పొందగలం. అందరి అపహాసాల మధ్య కనువిప్పు కలిగి అది సాక్ష్యంగా మారింది కదా. ఇంకొక చక్కని సత్యాన్ని మీ ముందు ఉంచుతాను. ఇది నేను కూడా కంటతా పెట్టుకోవాలి. INRI అని 4 అక్షరాలు పైన క్రీస్తు శిలువ పైన రాయబడిందండి. అది 3 భాషల్లో వివరించారు. అది మనం ఎప్పుడు మరి గుడ్ ఫ్రైడే రోజు వింటామే కానీ మంచిదే మర్చిపోతాం. ఒకటి ఫస్ట్ మాట ఐ అంటే దమ్మన్న IESUS అంటే మరి జీసస్ గురించి. తర్వాత ఎన్ నజరేనస్ అంటే నజరేతుకు చెందినవాడు, యూదుల రాజు అని 3 భాషల్లో ఉంది. రెక్స్ అని ఉంది. మరి ఐ ఏంటంటే IZORIUS ఐజోరియస్. మరి ఆ రకంగా మరి ఒక్కొక్క స్పెల్లింగ్ చెప్తాను. ఒక దాంట్లో ISSUS, రెండోది నజరేనస్ అది NEZARENUS, మూడవది REX రెక్స్, నాలుగవది IUDAEORUM యుడేరియం అనే మాట. ఇవన్నీ అర్థం ఏంటంటే నజరేతు చెందినవాడు, యూదుల రాజు అని. ఇదంతా ఈ దొంగలు కూడా చదివి ఉంటారు ఆ మాటలు. నిజంగా ఆయనకు రాజ్యం ఉంది అని ఆ దొంగ కూడా గ్రహించుకోవడానికి ఆ బోర్డు పనికొచ్చింది. నిజంగానే ఆయన మాటలు పనికొచ్చినాయి. అవన్నీ కూడా ప్రతి సంఘటనలో మనం ప్రభువు యొక్క శక్తిని మనం ఇతరుల యొక్క జీవితాల్లో మనం గ్రహించగలమండి. మనం చాలాసార్లు ఎంతోమంది సాక్ష్యాల్లో గమనించినప్పుడు నా వ్యక్తి యొక్క ప్రేమ నాకు కదిలించేసింది, నా వ్యక్తి యొక్క మాటలు నన్ను కదిలించినాయి, నా వాక్యంలో ఉండే శక్తి, నేను పాటలో ఉండే మాట నన్ను కదిలించింది. తర్వాత ఓరన్నా ఏసుకు సాటి ఎవరు లేరన్నా పాట విని ఒక హిందూ రక్షించబడటం విన్నాం. అదే రీతిగా ఎన్ని అనుభవాల్లో మనం పాట, తర్వాత సిలువ గురించిన పాట కానీ, మరి అందరిని ఆహ్వానించే పాట కానీ, ఈ చోటు నుండి ప్రభు యేసు లేక పోబోకుమా సోదరా, నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా, ఏనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా. నీ కొరకు దినమెల్లా చేతులు చాచాడు. ఈ పాటలన్నీ విన్నప్పుడు ఎంతోమంది రక్షించబడిన అనుభవాలు నేను సాక్ష్యాలు విన్నాను. ఇలాగేనండి ప్రభు మనం ఏదో రీతిగా, అక్కడ దొంగ కూడా ఏదో రీతిగా ఆ అనుభవాలన్నీ గమనించుకొని తన క్లిక్ అయింది, తన హృదయాన్ని తాకింది. అందుకని తనతో చక్కగా ప్రభుని మాట్లాడి సంబోధించాడు. నువ్వు అప్పుడు అన్నాడు, నీ రాజ్యం, నీ కొరకు రాజ్యం ఉందని నమ్ముతున్నానయ్యా, మరి నీ రాజ్యంలో చేర్చుకుందావా అని అడిగి ఆ దొంగ అన్నప్పుడు వెంటనే క్రీస్తు నీవు నాతో కూడా టుడే యూ విల్ బీ ఇన్ పారడైస్ అని చెప్తాడు. నాతో కూడా పరదేశంలో ఉంటా అన్నాడు. నిజంగా దేవుని ప్రేమ ఎంత గొప్ప! అంత శ్రమలో, అంత బాధలో ఆ పాపి యొక్క అభ్యర్థనని ఎంత చక్కగా యాక్సెప్ట్ చేశాడో దాన్ని బట్టి క్రీస్తుని ఎంతగా ప్రేమించాలని మనం 19వ అధ్యాయంలో ఆయన బట్టలు పంచుకున్నారు. ఆయన ఏ బట్టలు ఉన్నాయంటండి, తలపాగా 1, 2 బెల్టు, 3 చెప్పులు, తర్వాత పై వస్త్రము, తర్వాత 4వదేమో లోపల అండర్ గార్మెంట్ ఉంటుంది. దాన్ని 4 పంచుకున్నారు. దానికి చివరి గార్మెంట్కి అది ఏకఖండంగా ఉందటండి. అది వాళ్ళ అమ్మగారు కుట్టించింది, తల్లి కుట్టించిన అండర్ గార్మెంట్ అది. ఆ చివరికి దాని చీట్లు వేసుకుంటున్నప్పుడు ఒక భక్తులు ఆ తల్లి వైపు చూస్తూ నువ్వు కుట్టించిందే కదమ్మా అని బాధపడటం గమనించారని అన్నట్టుగా రాశాడు. అయితే ఇర్విన్ లూడియస్ తల్లి కుట్టించిన వస్త్రానికి పేరటండి. అయితే తల్లి కుట్టించింది అది పెద్ద, ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుందండి. అంత ఆశ్చర్యము, మనం అన్ని పట్టించుకోం కాదండి. ఎంత పుస్తకాలు ఉన్నాయండి, ఎంత చరిత్రకారులు ఎన్ని రకాలు రాశారు. పంచుకున్నప్పుడు ఫీల్ అయ్యాడు అని చెప్పి మనం దాంట్లో మనం గమనిస్తూ ఉంటాం. అయితే మరి ఇక్కడ యోహాను అక్కడ చదువు దగ్గర ఉన్నప్పుడు ఆ తల్లికి చక్కని
బాధ్యత అప్పు చెప్పాడు. ఇదిగో అమ్మ నీకు అని చెప్పించాడు. యోహానికి ఇదిగో తల్లి అమ్మ అని చెప్పాడు. మరి ఆదరణ కలిగించాడు, ఓదార్పు ఇచ్చేవాడు. మరి ఇబ్బందుల్లో కూడా ప్రభు అటువంటి నమ్మకత్వం చూపించాడు. అష్యూరెన్స్ త్రూ లోన్లీనెస్ గివ్స్ కంఫర్ట్. ఫస్ట్ ఏంటి? బ్యూటీ ఆఫ్ సఫరింగ్, అంటే బ్రూటల్ దాంట్లో బ్యూటీ చూపించాడు. అష్యూరెన్స్ త్రూ లోన్లీనెస్లో కంఫర్ట్ ఇచ్చాడు. తర్వాత రాత్ ఆఫ్ గాడ్స్ వర్సెస్ లవ్, ఆ శాపగ్రస్తమైన అనుభవం ద్వారా ప్రేమను చూపించాడు. నిలువు కర్ర అడ్డుకర్ర ఉన్నటువంటి సిలువ, 3 మేకులతో ఆయన కొట్టినబడిన అనుభవం. పెండ్యులా అని ఫస్ట్ నిలువు కర్రట, అడ్డుకర్ర పేరేమో సెల్యూన్ అనే పేరుంది. అంధకార శక్తులతో పోరాడాడు. మరి ఆ దినాల్లో 9వ తెగుల్లో ఫరో రోజుల్లో 3 రోజులు చీకటి తర్వాత పస్కా పండుగ ఆశ్రయించారు కదా, అది మరణం దాటిపోయింది. ఇక్కడ కూడా చీకటి వచ్చింది. దేవుని చనిపోయే సమయంలో దేడబాటు కలిగింది, ఆ లాస్ కలిగింది. తండ్రిని పిలవకుండా దేవా దేవా అని పిలిచాడు. ఎందుకంటే దేవుని కనెక్షన్ అక్కడ బ్రేక్ అయింది. మరి పాపము మన పాపాలను బట్టి, ప్రేమ పాపం నుండి మాత్రమే దూరం చేసింది, కానీ ఆయన త్రిత్వంలో ఉండే సహవాసాన్ని బట్టి దూరం చేయలేదు. క్రీస్తుతో పవిత్రత పాటు ఉగ్రత కూడా కలిగిన వాడు. క్రీస్తు బాధపడుతుండగా తండ్రిగా బాధపడ్డాడు. మరి బిడ్డ బాధపడుతుంటే తండ్రి ఎంత బాధపడి ఉంటాడు. మన కోసం విమోచించటం కోసం దేవుని ప్రణాళిక అట్లా రాతి చూపించాడు. భరించటకు సిద్ధపడ్డాడు. దేవుని ప్రక్క చేరేవంటే ఉగ్రత పడకుండా, ఆయన మన మీద పడకుండా ఆయన ఆ బాధ అంతా మింగివేశాడు. దుర్నీతి దుర్మార్గత తాండవమాడే సమయంలో దయా దాక్షిణ్యము అనుగ్రహించబడింది. మనకి అష్యూరెన్స్ ఆఫ్ గాడ్ మనం చూస్తున్నాం. హ్యూమన్ మరి డెస్పరేట్గా వీ సీ ద డివైన్ ఫర్గివ్నెస్. దిశగా దేవుని ప్రేమ ఉగ్రత కూడా కనిపించినప్పుడు, ఆ చీకట్లో సహవాసం దూరమైనప్పుడు పాపం దాహం అయింది, స్వరం బయటికి రాలేదు, డిహైడ్రేషన్ అయి ఉంటుంది. మరి చిరక దాంట్లో బోళము అన్ని కలిపినది ఏదో వేసి ఇచ్చినప్పుడు దానివల్ల బాధ తగ్గుతుంది, బాధ మర్చిపోతా, అనస్థీషియాలాగా జరుగుతుందని గ్రహించి నేను స్వచ్ఛంగా ఆ బాధ భరించాలని ఆయన రిఫ్యూజ్ చేసి మన కోసం పూర్తిగా స్వచ్ఛంగా ఆ బాధను భరిస్తూనే ఉన్నారు. అయితే బలియాగంగా మరి మనకు బదులు పవిత్రంగా మానవునికి బదులుగా పాపిగా చూడబడ్డాడు. ఆ సహవాసంలో మరి దేవాన్ని ప్రేమగా పిలుచుకున్నాడు. దేవునితో మరి కనెక్షన్ పోయినప్పటికీ ఆయన లోకాన్ని ప్రేమించి, లోకానికి అర్పించి, దేవుని కుమారుని శ్రమను ప్రేమతో అంగీకరించి అప్పుడు కేక వేశాడు. ఉగ్రత మింగటానికి నిర్ణయించుకున్నాడు. మన ఉగ్రత అంతా మింగేశాడు. 3 అనుభవాలు తర్వాత దుర్నీతి దుర్మార్గత అంతా కొట్టివేయబడి దేవుని ప్రేమ తాండవం ఆడింది. మరి దాహంతో దవడ అతికిపోయినప్పుడు దేవుని చిరకను బోళం కలిపినప్పుడు తను ఏమాత్రము అంగీకరించకుండా కాన్షియస్గా ఉండటం జరుగుతుంది. ఆయన చిరకను తృణీకరించాడు. పాపంకై క్రైతనంగా చెల్లించడానికి ఇష్టపడ్డాడు. ఎడబాటుతో పాటు అధిక నొప్పిని ఒంటరితనాన్ని భరించాడు. సమాప్తమైందని కేకేయడం జరుగుతుంది. అష్యూరెన్స్ బ్యూటిఫుల్ సొల్యూషన్ ఉంది. సంపూర్ణమైన ప్రేమ అందించడంలో సమాప్తమైంది. టెటారిస్టాయ్ అంటారు దాన్ని. దానికి 4 రకాలుగా ఉన్నాయి. అదొక పెద్ద ప్రసంగం. మనిషిని వెతుకుదాటకు ముగింపు. దేవుని జీవితానికి అర్థం సిలువే కదా. ఈ జీవితంలో నీతి న్యాయము సిలువ వద్ద లభిస్తుంది, ఆదరణ లభిస్తుంది, మనకి మంచి సంబంధం లభిస్తుంది. మరి 430 సంవత్సరాలు జీవించిన భక్తులు అగస్టీను ఒక చిన్న కుర్రాడు సముద్రం దగ్గర ఆడుకుంటూ కనిపించాడట. అప్పుడు తనకు ఒక క్లిక్ అయిందట. ఏమనంటే ఆ సముద్రంలో నీరట ఆ గుంటలో చేతుల్లో దోశల్లో తెచ్చుకుని గుంటలో పోస్తున్నాడంట. ఏం చేస్తున్నావు బాబు అంటే, సముద్రం నీళ్లు ఈ గుంటలో నింపుతున్నానండి అని అన్నాడట. సముద్రం ఖాళీ చేయాలన్నాడంట. అది ఎంత అమాయకమైన మాట చూడండి. దాన్ని బట్టి అప్పుడు తను అనుకున్నాడట, సముద్రంలో నీరు నింపగలడా? దేవుని ప్రేమ అర్థం చేసుకోగలమా? దేవుని చెంతకు రావాలంటే ఎంత మరి సముద్రంలో నీటి పొట్టంత కూడా మనకు తెలియదు దేవుని గురించి. కానీ ఎంతగా ప్రేమ చూపించినా ఆ ప్రభుని ఆశ్రయిస్తే మనకు ఎన్నో మెళకువలు, ఎంతో ఆత్మీయ జ్ఞానాన్ని, ఆత్మీయ పరిపక్వత ఇచ్చే దేవుడని మనం ఎప్పటికైనా సిలువ ధ్యానాల్లో ఆశ్రయిద్దాం. కొత్త విజ్జీవాన్ని పొందుదాం. సత్యం తెలిస్తే ప్రేమ అర్థమవుతుంది. సిలువ సమాధానము, సంతృప్తి, ప్రేమ అర్థమవుతుంది. నా దేవా, నీ కోసం మమ్మల్ని సృజించావు.
మరి నిన్ను చేరే వరకు మాకు విశ్రాంతి లేదు, శిలువ బయట జీవితానికి అర్థం లేదని భక్తులు అన్నాడు. తర్వాత బరోమీటర్ కనిపెట్టిన ఆయన కూడా 2 గుర్రాలపై ప్రయాణం చేస్తూ ఒక చిన్న కుర్రాడు పడిపోతుంటే లాగాడట. ఇదిగో నీకు కావాల్సింది ఏమీ కాదు, దేవుని రక్షణ అని చెప్పాడట. తర్వాత అప్పుడు ఒక మాట, మన మన గుండెలోనట హార్ట్ షేప్డ్ ప్లేస్ ఉంటుందట. అది అది దేవుడే పూర్తి చేయాలి, అది మనుషులు ఎవ్వరు పూర్తి చేయలేరు. అది ఆ ఎంప్టీనెస్ దేవుడు మనం తీర్చాలి. మరి క్రీస్తు కేంద్రికమైనటువంటి సిలువను ఆధారంగా చేసుకొని మనం బ్రతకాలి. మరి మన మధ్య మనమైతే ఒకరికొకరు ఎన్నో మైళ్ళ దూరం ఉన్నాం, కానీ క్రీస్తు మన హృదయాలకు అతి దగ్గరగా ఉన్నాడని గ్రహిద్దాం. దొంగలిద్దరిలో ఒకరు గుర్తించాడు, ఒకరు గుర్తించలేదు. మరి మనం కూడా ఆ దొంగల వాటిలో మరి మంచి దొంగలాగా ఉన్నామా, రెండో దొంగలాగా ఇగ్నోర్ చేస్తున్నామా గమనించుకుందాం. మరి దేవుని యొక్క ప్రేమ అవకాశాలు ఎన్నో దొరుకుతున్నాయి మనకి. దప్పుక తీరేది సిలువయే, శాంతి సమాధానాలకు మరి కీలక స్థానము సిలువయే, సమస్యలకు పరిష్కారము సిలువయే, భద్రత, ప్రేమ, క్షమ సిలువయే. సిలువ చేరే అవకాశం ఈ దినాన్న రావచ్చు. జార విడుచుకుంటే మనం దుఃఖపడతాం. పరిశుద్ధాత్మ మనలో పనిచేయనిద్దాం. గెస్సెమనెలో సిలువకు ముందుగా సిద్ధపడిన అనుభవాలను మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు సిలువ యొక్క ఔన్నత్యాన్ని మనం గమనించుకున్నాం. అది తీర్లే రాజు నజరేయుడైన యేసు మన రక్షకుడైన ఉన్నాడు కనుక అతిశయిద్దాం. ప్రభువునికి దూరంగా కాకుండా దగ్గరగా జీవిద్దాం. సిలువ యొక్క తెర విషయంలో ఒక భక్తుడు ఒక చెప్పిన సత్యం చక్కని భావంగా ఉందండి. మత్తయి 27లో, మరి మార్క్ 15లో, 38లో, లూకా 23:45లో తెర గురించి రాయబడింది. అది కింద నుంచి పైకి చెరగకుండా పై నుండి కిందకి చిరిగిందని ఉంది. అది చాలా వింతైన అనుభవం. దేవాలయ తెర చినగటంలో అప్పుడు సొలొమోను దేవాలయం కట్టించాక తర్వాత హేరోదు 46 సంవత్సరాలు శృంగారమని దేవాలయం కట్టించాడు. దానికి కూడా తెర పెట్టాడు. ఆ తెర కొలతది ఎంత ఉందంటే మన అరచెయ్యి 4 అంగుళాల మందం ఉంటుందట. 4 అంగుళాల మందంతో ఆ తెర ఉంటూ మరి 60 అడుగుల పొడవు, మరి 30 అడుగుల వెడల్పు ఉండి 4 అంగుళాల మందంతో అది 300 మంది యాజకులు తయారు చేశారటండి. అది 3 రంగుల్లో ఉందట, నీలి, ఉదా, ఎర్రని రంగు. ఆ తెర చినిగిపోవడం ఎంత ఆశ్చర్యకరం అండి. మరి దేవుడు ఆయన ఎక్కడో కలుగుతాలో మరణించినప్పుడు ఇక్కడ దేవాలయం తెర చిరిగిపోయింది. దేవుడు అంటే మనకి ఆ ప్రత్యక్ష దేవాలయం ప్రత్యక్ష అంటే మనం అర్పించేటువంటి పరిశుద్ధ ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య తెర ఉంటుంది కదా, ఆ తెర చినిగిపోయింది. కాబట్టి మనం ప్రభు దగ్గరికి ఇంకా మనమే ఎంత ధైర్యంగా కృపాసన దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టుకోవడానికి దేవుడు మనకు క్రీస్తు మరణం ద్వారా ఆ తెర చినిగిపోయిన అనుభవాన్ని మనం చూపించాడు. ఏ భేదము లేదు, అందరూ దేవుడి గురించి మనం పొందుతాం. అందరూ మన దేవుని సన్నిధికి రావడానికి, అది మనకి కృపాసన దగ్గరికి, కరుణాపీఠ దగ్గరికి మనం వెళ్ళి మన హృదయాన్ని కుమ్మరించుకోవడానికి మనకు ప్రత్యేకమైన స్థానం కలిగించిన తెరచిన అనుభవం శిలువ యాగంలో ఎంతో గొప్ప ప్రత్యేకమైన సంతరించుకుంది. ఇవన్నీ అనుభవాల్ని మనసు ధ్యానం చేస్తూ ప్రభు శిలువ ధ్యానంలో మనం లోతైన భక్తిని పొందుతూ ముందుకు సాగిపోదాం.